పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలను రాష్ట్రంలోకి సింగపూర్ నుంచి పెట్టుబడులకు ఆహ్వానం ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కౌన్సిల్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ బృందంతో సచివాలయంలో చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. ఇక్కడ అన్ని వర్గాల వారు ఆస్వాదించే భౌగోళిక వాతావరణం ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సర్వత్రా స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని సింగపూర్ బృందానికి వివరించారు. ఇక్కడ పెట్టుబడులకు సలహాలు, సూచనలు ఇవ్వండి. ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానాలు ఉన్నాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్ లో పెట్టుబడుల భూమి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలని కలిపేలా తాజాగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో పట్టణ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి క్లస్టర్ జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మా, టెక్స్టైల్స్, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామన్నారు. హైదరాబాద్ పట్టణంలోని పురాతన మూసీ నదిని పునర్జీవింపచేసే చర్యలు ప్రారంభించామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ద్వారా మంచినీటిని మూసీని నింపి థేమ్స్ నదిలా మారుస్తామన్నారు. మనమిద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో పోటీ చేద్దామా? సీఎం పదవికి రాజీనామా చేసి నాతో పోటీ చేయాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. నీ సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలోనే తేల్చుకుందాం రావాలన్నారు. సేఫ్ గేమ్ వద్దు, డైరెక్ట్ ఫైట్ చేద్దామని సూచించారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి ఇలా సవాల్ చేసి పారిపోయారని గుర్తు చేశారు. కొడంగల్ అసెంబ్లీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సవాల్ చేసి పారిపోయారన్నారు. కేటీఆర్ విమర్శించారు. సవాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాటకు విలువ ఏముంటుంది? తనది మేనేజ్మెంట్ కోటా అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీది ఏ కోటా అని నిలదీశారు. రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా, డబ్బులిచ్చి పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. పేమెంట్ కోటా కాబట్టే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పేమెంట్ చేయాలన్నారు. బిల్డర్లు, వ్యాపారులను బెదిరించి ఢిల్లీకి రేవంత్ కప్పం కట్టాలన్నారు. ఆయన విధించే సెస్ పై టవర్లు, బిల్డర్లు, వ్యాపారులు రెడ్డెక్కుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి తన శక్తి సామర్థ్యాలను ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మగాడైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం మేడిగడ్డ పర్యటనకు వెళ్తుందని కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డ తరువాత అన్నారం బ్యారేజ్ వద్ద పర్యటిస్తామన్నారు. రోజుకు 5,000 క్యూసెక్ల నీరు వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నారం వద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు. నీటి పారుదల నిపుణులను కూడా ప్రాజెక్టు పరిశీలనకు తీసుకువెళ్తామన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్ర ప్రణాళిక సంఘం 3వ ఉపాధ్యక్షుడిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు జి చిన్నారెడ్డి. తెలంగాణను 1950లో భాషా ప్రాతిపదికన 2 రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారని తెలిపారు. నాటి నుంచి 2014 వరకు నిరంతరం పోరాటం చేశామన్నారు. తెలంగాణ ఇస్తే కేసీఆర్ కాపలా కుక్కలా ఉంటామని చెప్పి మాట విస్మరించారన్నారు. పార్టీ విలీనం చేస్తామని అన్నారు. దళితుల్ని సీఎం, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటింటికి ఉద్యోగం అని ఇచ్చిన ఏ హామీ కేసీఆర్ నెరవేర్చలేదన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. 2018లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఓడిపోతామని ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. రైతు బంధు, రైతు బీమాలతో రెండవసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాడని తెలిపారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులు 3 ఏళ్లకే కూలిపోయాయన్నారు. మిషన్ భగీరథలో కూడా అవినీతి జరిగిందన్నారు. అనేక పథకాల్లో అవినీతి చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏదైతే మన 2014 సాధించుకున్నామో ఆ రోజు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా తప్పకుండా సోనియా గాంధీ గారికి కృతజ్ఞతతో ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనేటువంటి నమ్మకం మా అందరూ కూడా ఉండే. అదే కాకుండా కేసీఆర్ గారు తెలంగాణ ఇస్తే మా పార్టీయే ఉండదు, మేము కాంగ్రెస్లో విలీనం చేస్తాము, మేము కాపలా కుక్క మాదిరిగా ఉంటాం అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగినది. అలాంటి సందర్భంలో వారు మాట తప్పి వారు ప్రత్యేకంగా ఎన్నికల్లో పోటీ చేసి ఆ రోజు వారు కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల కన్నా ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. కానీ ఆ వాగ్దానాలు చాలా వరకు కూడా అమలు కాలేదు. ముఖ్యంగా వారు చేసినటువంటి వాగ్దానాలు ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి, ప్రతి గిరిజన కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాననేటువంటి మాట కానీ, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాననేటువంటి మాట కానీ, నిరుద్యోగ భృతి ఇస్తాననేటువంటి మాట కానీ, ప్రతి నీటి పారుదల సౌకర్యం లేనటువంటి ప్రాంతాలకి
ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఎకరాల వరకు సాగునీటి కల్పిస్తామనేటువంటి మాట కానీ 12% రిజర్వేషన్ ఎస్టీలకు లంబాడీలకు కల్పిస్తామనేటువంటి మాట, మైనార్టీలకు 12% కల్పిస్తామనే మాట, చాలా విషయాల్లో వారు వాగ్దాన భంగం కావడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనజేస్తున్నాను. కేసీఆర్ హరీష్ లో మేడిగడ్డకు బొక్క కొట్టారని ఎమ్మెల్యే మందుల సామీలు విమర్శించారు. దాన్ని చూడటానికి వెళ్తున్న కేటీఆర్ కు అసలు మేడిగడ్డ అని తెలుసా అని ప్రశ్నించారు. కేసీఆర్ మేడిగడ్డను బొందలగడ్డ అన్నారన్నారు. కమిషన్ల కోసం కాళేశ్వరం ఇదే విషయం అన్నందుకు నాయని నరసింహారెడ్డికి టికెట్ కూడా ఇవ్వలేదన్నారు. మేడిగడ్డకు పడ్డ బొర్రెను పూడ్చడానికి పోతున్నారా, ఇదేమైనా ఇల్లా, ఆగ మేఘాల మీద మరమ్మతులు చేయడానికి అని పేర్కొన్నారు. బయటికి వెళ్తలేదు కానీ ఏం పని చేస్తున్నా రామా నాయన నేనేం చేసిన ఆయన ఇట్లా ఒకరి కోసం ఒకరు కాదు. ఏం హరీష్ ఏం అని ఆయన నేనేం చేద్దామా అని ఈయన అది కవిత మా కొంప నింపి పెడితే కవిత అని వీళ్ళు ఒక కోస కాదు ఒక తిప్పలు కాదు. అందుకోసం అయినా వాళ్ళ ఇంట గోల పుట్టింది కనుక రేపు పార్లమెంట్ కూడా ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. నేను నమ్ముకున్న ఉద్యమకారులు ఆగం చేసి అవునా ఒక్కొక్క శంకరమ్మకైతే మొత్తం ఏదో ఎస్కార్డు పంపించి అని చేసి నేను పరిచయం ఆమె శంకరమ్మకు పోలీసు వాళ్ళు ఎస్కార్డు కుయ్యేసప్పుడు రాగా నీతో ఎమ్మెల్సీ ఇస్తారు అనుకున్నా. ఎమ్మెల్సీ లేదు ఏం లేదు ఆడి కడవగా పెట్టి ఏమని మోసం చేస్తారు చెప్పు. ఎంతగానో మోసం భరిస్తారు ఈ తెలంగాణ ప్రజానిక. నిజంగా ఎక్కడెక్కడ నీళ్ళు ఇచ్చారు చెప్పరు మీరు, ఎక్కడెక్కడ నీళ్ళు ఇచ్చారు? నీకు ఈ నరసాపూర్ సిద్దిపేటకి ఇక్కడెక్కడ వస్తాయి గుండాలు కట్టుకుని నీళ్ళు గుండాలు కట్టుకోరు. నువ్వు కాలువ తీస్తే ఆ కాలువ నడువునే తెగిపోయింది మొత్తం బొలబొలబొల నీళ్ళకి బాయ్. ఆఖరి ఎవడో మీ సేనగారికి కాంట్రాక్ట్ ఇస్తుంది బాయ్. ఇలా ఒక కథ కాదు ఒక లెక్క కాదు. అందుకోసం పార్లమెంట్ కూడా రాసి వదులుకో. పార్లమెంట్లో నేను చెప్తాను ఈ బీఆర్ఎస్ పార్టీతో నీకు సంబంధం ఏందా పార్లమెంట్కు చెప్తుంది. ఇంకో మాట బీఆర్ఎస్ పార్టీ పెట్టాక మహారాష్ట్ర నుంచి ఒక వార్డు మెంబర్ వస్తే కేసీఆర్ పక్కన కూర్చొని అలాగే తీసుకుంటూ నీ 20 ఏళ్ళు కానీ రాయడం కూడా ఇంత కలుతాను కూడా ఇవ్వలే అవకాశం. సర్పంచ్ వస్తే యాని చెల్లి మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది కదా ఆదిలాబాద్ బార్డర్ అక్కడికి సర్పంచ్ వస్తే పోయి ఎదుర్కొన్నాడు. ఇది ఎక్కడ పోయారు బీఆర్ఎస్ఆ అంటే భారత రాష్ట్రంకా మీ ఆడ భారతదేశం ఈ భారతదేశంలో మీరు ఉంటారా ఇట్లా ఎట్టది సర్పంచ్ వచ్చి బీజేపీలోకి మాజీ ప్రధాని భారతరత్న పివి కుమారుడు పివి ప్రభాకర్ రావు వెళ్లనున్నారు. కమలం కీలక నేత బిఎల్ సంతోష్ చర్చలు జరుపుతున్నారు. మాజీ ప్రధాని పివి కుమారుడు ప్రభాకర్ రావు బీజేపీలోకి చేరడానికి ముహూర్తం ఖరారైంది. ప్రభాకర్ రావుతో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ చర్చలు జరుపుతున్నారు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ లోక్సభ నుంచి బరిలోకి దింపే ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి టికెట్ కోసం బీజేపీలో గట్టి పోటీ ఉంది. అయితే దీనిపై 2-3 రోజుల్లో క్లారిటీ రానుంది. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ బొటానికల్ గార్డెన్ హైదరాబాద్ కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. ఫారెస్ట్ ట్రెక్ పార్క్ చిల్కూరు నందు పాఠశాలలకు, కళాశాలలకు, ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేచురల్ క్యాంపు నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేచురల్ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది. ఈ క్యాంపులో టీమ్ బిల్డింగ్ కార్యక్రమాలు, టెంట్ పిచ్చింగ్, దీపాలతో నైట్ ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్, క్యాంపు ఫైర్, బర్డ్ వాక్, నేరల్ ట్రయల్, అండర్ వెంచర్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే బొటానికల్ గార్డెన్ కొండాపూర్లో బర్డ్స్ వాక్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ బర్డ్స్ వాక్ లో గోల్ఫ్ కార్ట్ ట్రయల్, అల్పాహారంను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఈ సర్టిఫికేట్లు అందజేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మద్యపాన రహిత నేచురల్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ నేచర్ క్యాంపులో పాల్గొనాలనుకునేవారు 9493549399 లేదా 9346364583 నంబర్లను సంప్రదించగలరని టీఎస్ఎఫ్డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్ రంజిత్ నాయక్ తెలియజేశారు. 124 డివిజన్ శంషీగూడ పరిధిలోని ఇంద్రహిల్స్ లో సీసీ రోడ్ల కొరకు గతంలో మంజూరైన 56 లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కేటాయించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. ఇంద్రహిల్స్ శివాలయం జంక్షన్ శిశి రోడ్డు విషయమై కాంట్రాక్టర్ మరియు సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగిందని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తెలిపారు. వారం రోజులలోపు నిర్మాణ పనులు మొదలుపెట్టి జంక్షన్ రోడ్డు పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తామని అన్నారు.
నిర్మాణ పనులు పూర్తయిన తరువాత వాహనదారులు కాలనీ వాసులు ఇబ్బంది పడకుండా ప్రయాణం సాఫీగా చేయవచ్చని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, వెంకట్ నాయక్, ఎం రాజు, యాదగిరి, పద్మయ్య, అనిమేష్, కళ్యాణ్, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈటెల ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ 2024 ట్రోఫీ విజేతలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ బహుమతులు అందజేశారు. ఈ నెల 24 నుంచి 27 వరకు ఈ టోర్నమెంట్ జరిగింది. జీడిమెట్లలో జరిగిన ఈటెల ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ ట్రోఫీ 2024 విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీతో పాటు విన్నర్కు ₹1,00,000, రన్నర్కు ₹30,000 చెక్లను అందజేశారు. సింగపూర్లో 2024 జూన్ 2 నుంచి 4 వరకు జరగనున్న 9వ ప్రపంచ నగరాల సదస్సులో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని పాల్గొనాల్సిందిగా సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ ఫాంగ్ మేయర్ను కలిసి ఆహ్వానించారు. నివాస యోగ్యమైన స్థిరమైన నగర సవాళ్లను పరిష్కరించడానికి, ఇంటిగ్రేటెడ్ అర్బన్ సొల్యూషన్స్ పంచుకోవడానికి, కొత్త భాగస్వాములను రూపొందించడానికి మేయర్లు, వ్యాపారవేత్తలు, పట్టణ నిపుణులతో ఈ ప్రపంచ నగరాల సదస్సు ఒక వేదికగా ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఈ వేదికలో లివబుల్ అండ్ సస్టైనబుల్ సిటీస్, రీవేనేటివ్, రీఇన్వెంట్, రీఇమేజిన్ అంశాలపై మేయర్లు, బిజినెస్ లీడర్లు, పట్టణ నిపుణులతో స్మార్ట్ పునరుత్పత్తి నగరాలను సాధించడానికి గల అవకాశాలు, స్మార్ట్ సిటీల లక్ష్య సాధనకు సొల్యూషన్స్, ప్రస్తుతం భవిష్యత్తులో అందరికీ మంచి నగర జీవితాన్ని అందించడంపై చర్చించడం జరుగుతుందన్నారు. తమ ఆహ్వానాన్ని స్వీకరించి సింగపూర్ WCS కు వచ్చి నగరాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది సుస్థిరంగా ఎలా మార్చవచ్చన్న దానిపై అమూల్యమైన సందేశాన్ని, సలహాలు, సూచనలు ఇవ్వాలని మేయర్ను కోరారు. హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని మేయర్ గద్వాల విజయలక్ష్మి వివరించారు. నగరాన్ని అత్యున్నత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తన మీద తానే హత్యా ప్రయత్నం చేసుకున్నాడు బీజేపీ నేత భాస్కర్ గౌడ్. ఆ తర్వాత హత్యా ప్రయత్నం జరిగిందని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు భాస్కర్ గౌడ్. కేసు నమోదు చేసుకుని విచారించిన ఉప్పల్ పోలీసులకు అసలు విషయం బయటపడింది. బీజేపీ నేత భాస్కర్ గౌడ్ నిందితుడని తెలియటంతో అతనితో ఇంకో 6గురిని రిమాండ్కు తరలించారు ఉప్పల్ పోలీసులు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మల్కాజ్గిరి డీసీపీ పద్మజ ప్రెస్ మీట్ అసలు విషయం వివరించారు. భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి బోడుప్పల్లో నివాసం ఉంటున్నాడని తెలిపారు. ఇతను సినీ నిర్మాతగాను బీజేపీ హిందూ ప్రచార కమిటీ సభ్యునిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు డీసీపీ పద్మజ. అయితే తను సమాజంలో పలుకుబడి కోసమో ఈ మర్డర్ ప్లాన్ చేయించుకున్నాడు అని తెలిపారు డీసీపీ. తనకు గన్మెన్లు వెంట ఉంటే సమాజం గౌరవిస్తుందని ఉద్దేశంతో ఈ మర్డర్ ప్లాన్ చేశాడన్నారు. ఈ మర్డర్ ప్లాన్ కు సహకరించి భాస్కర్ గౌడ్ తో పాటు మరో 6గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించిన ఉప్పల్ పోలీసులు ఇంకో 2 పరారీలో ఉన్నట్లు తెలిపిన మల్కాజ్గిరి డీసీపీ పద్మజ. ప్రభుత్వం మెగా డిఎస్సిలో పీఈటీ పోస్టులకు తక్కువగా చూపెట్టడాన్ని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షాగంటి రాజేష్ తప్పుబట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ న్యూస్ సెమినార్ హాల్లో స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఓయూలో స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షాగంటి రాజేష్ మాట్లాడుతూ పీఈటీ పోస్టులు 1600 ఉంటే కేవలం 182 పోస్టులు ఇవ్వడం చాలా బాధాకరమన్నారు. నిరుద్యోగులను పట్టించుకోకపోవడం వల్లనే గత ప్రభుత్వం అధికారం కోల్పోయిందని గుర్తు చేశారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ సవరించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని కోరారు. డిఎస్సి నోటిఫికేషన్లో పీఈటీ పోస్టులను వెంటనే పెంచుకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. మారుస్తాం, మేము ఎక్కువ పోస్టులు ఇస్తామని, నిరుద్యోగులను కాపాడుకుంటామని చెప్పిన ప్రభుత్వం మేనిఫెస్టో చూపించిన విధంగా, తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిన విధంగా, అభయాస్తంలో చూపించిన విధంగా ప్రతి వ్యాయామ విద్యా స్కూళ్లలో పీఈటీ పెడతామని చెప్పిన ప్రభుత్వం ఏదైతుందో అది చెప్పకుండా 182 పోస్టులను పెట్టడం అనేది మేము బాధాకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగులు 2 లక్షల పైన ఉన్నారు. బీపీటీ చేసిన విద్యార్థులు. అలాంటి వ్యక్తులకు నిరుద్యోగులు కాపాడుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఏదైతుందో అలానే నిరుద్యోగులుగా చేస్తూనే ఉంది. ఇంకా 1600 పోస్టులు ఉంటే 182 పోస్టులు చూపించడం అనేది చాలా బాధాకరం. అట్లా నిరుద్యోగులను పట్టించుకోకపోవడం వల్లనే గత ప్రభుత్వం ఏదైతుందో గద్దెదించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ని మళ్ళీ సవరించి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసి 1000 పైగా 1600 పోస్టులు ప్రతి స్కూల్లో ఉండే విధంగా
చేయాలని మేము ఎస్ఎస్ఎఫ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి స్కూల్లో పీఈటీ లేక క్రమశిక్షణ లేక విద్యార్థులు చాలా గంజాయికి అలవాటు పడి వివిధ రకాలుగా క్రమశిక్షణ లేక చాలా తప్పదోలు పడుతున్నారు. అలాంటి విద్యార్థులు బాగుపడాలంటే దానికి కారణం పీఈటీనే. అలాంటి పీఈటీని మీరు స్కూళ్ళలో పెట్టుకోకుండా వేరే వేరే సబ్జెక్టులను పెట్టుకుంటూ చాలా ఇది అన్యాయం చేస్తారు. కాబట్టి మీరు తప్పకుండా పీఈటీలను తక్షణమే 16,000 పోస్టులు వేసి పీఈటీలకు న్యాయం చేయాల్సిందిగా ఎస్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో పథకంపై ఈరోజు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో వర్క్ షాప్ నిర్వహించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో ఈ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్ఫ్లు యాక్టింగ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సురభి భారతి మాట్లాడారు. బాలికల హక్కుల పరిరక్షణకు, వారి భద్రతకు, వారి చదువుకు సమాజంలోని అన్ని వర్గాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో ఈ ఆడపిల్ల కూడా అభద్రతకు లోను కాకుండా, అఘాయిత్యాలకు లోను కాకుండా విద్యతో వికాసం పొందడానికి మరింత సమర్థవంతంగా అందరూ కృషి చేయాలని సురభి భారతి తెలిపారు. ఈ వర్క్ షాప్ లో ప్రధాన వక్తగా పాల్గొన్న ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ ప్రాంత విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ బి సుధాకర్ రెడ్డి మాట్లాడారు. బేటీ బచావో బేటీ పడావో లాంటి పథకాల అమలు తీరును శాస్త్రీయ పరిశోధనల ద్వారా విశ్లేషించి చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. శాస్త్రీయ పరిశోధనలు, వాటి ఫలితాలు మరింత చక్కని పథకాల రూపకల్పనతో తోడ్పడతాయని వివరించారు. ఈ సందర్భంగా భారతదేశ జనాభాలో పురుషుల మహిళల జనాభా నిష్పత్తిలో మహిళలు తక్కువగా ఉండటం, వారి సంఖ్య మరింత తగ్గుతూ ఉండడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ వర్క్ షాప్ లో బేటీ బచావో బేటీ పడావో అమలు తీరుపై చేపట్టిన ప్రాజెక్టు వివరాలను ప్రొఫెసర్ టి శ్యామ్సన్ వివరించారు. ప్రాజెక్టు ఫలితాలను సమగ్రంగా ప్రొఫెసర్ రేవతి శ్రీనివాస్ వివరించారు. ఈ వర్క్ షాప్ లో భాగంగా దూరదర్శన్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డి సుప్రశాంతిదేవి, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ నీహారా కానేటి, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు శ్రీబాల ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొని బాలికల రక్షణ, చదువు, సాధికారిత తదితర అంశాలపై చర్చించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేటలో అక్రమ నిర్మాణ భవనాల కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన భారీ భవనాలను కూల్చివేశారు. సర్వే నెంబర్ 164లోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 2 భారీ భవనాలను పోలీసులు సాయంతో కూల్చివేతలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. సదరు నిర్మాణదారులను అధికారులు గతంలో ఇది ప్రభుత్వ స్థలం అని, ఇక్కడ నిర్మాణాలు ఆపాలని చెప్పినా వినకుండా భారీ నిర్మాణాలు చేశారు. దీంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేశారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ హాస్టల్ గొడవ జరిగింది. హాస్టల్ గొడవ విషయం మాట్లాడుదామని కమిటీ సభ్యులు పిలుపు మేరకు మధురానగర్ వరకు వెళ్లారు రుద్రాలు. కమిటీ సభ్యులతో మాట్లాడేందుకు వెళ్లారు రుద్రాలు. హాస్టల్ ఖాళీ చేయమన్నారని 81 ఏళ్ల రుద్రాలిని ఫిబ్రవరి 11న బైక్తో గుద్దించారు గుర్తు తెలియని వ్యక్తులు. హాస్టల్ నిర్వాహకురాలు రుద్రాలిని చంపేందుకు ప్లాన్ చేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఇదే విషయమై మధురానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రుద్రాలు రమణమ్మ మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించని మధురానగర్ పోలీసులు మృతదేహాన్ని తీసుకురాకుండా అడ్డుకున్నారు హాస్టల్ నిర్వాహకులు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన రుద్రాలి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి కూర్చోబెట్టారు మధురానగర్ పోలీసులు. హాస్టల్ భవనాన్ని కాజేసేందుకు కబ్జాదారులు ఎత్తులు వేస్తున్నారని మృతురాలి బంధువులు, కొడుకులు హాస్టల్ నిర్వాహకులపై దాడి చేశారు. మధురానగర్లోని సాయి చైతన్య హాస్టల్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రుద్రాలికి యాక్సిడెంట్ చేసిన వారిపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఇన్స్పెక్టర్ సైదులు. సూరం రమణమ్మ అనేట ఆమె 81 ఇయర్స్. ఈ బిల్డింగ్ ఎదురుగా నా వెనకాల ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఓనరు. ఆమె గత 2021 సంవత్సరంలో రామ తులసి అనే ఆమెకు రెంట్కి ఇవ్వడం జరిగింది. రెంట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన సమ్ డిస్ప్యూట్ వచ్చిన తర్వాత ఈ రామ తులసి అనేట ఆమె సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని ఆమె పొజిషన్లో ఉంది. తర్వాత ఈ ఎవరైతే రవణమ్మ ఉందో 81 ఇయర్స్ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆమెని రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇల్లు ఖాళీ చేయండి మాకు అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమీ ఇల్లు ఖాళీ చేయలేదు. తర్వాత ఈ నెల ఫిబ్రవరి 11వ తారీఖున ఈ కాలనీ ఏదైతే శ్రీనివాసపురం వెస్ట్ ఉందో ఆ కాలనీకి సంబంధించినటువంటి అసోసియేషన్ మీటింగ్కి కొండాపూర్లో ఉంటున్నటువంటి ఈ రమణమ్మ మీటింగ్ అటెండ్ అయ్యి రిటర్న్ పోయేటప్పుడు ఎస్ఆర్ నగర్ మెయిన్ రోడ్ పైన ఒక గుర్తు తెలియని 2 వీలర్ వెహికల్ ఆమెకు ఢీ కొట్టడం జరిగింది. దాంట్లో ఆమె స్వల్ప గాయమయ్యి లెగ్గుకు
గాయమై ప్రథమ చికిత్స రాఘవ హాస్పిటల్లో తీసుకున్న తర్వాత తిరిగి ఇంటికి వాళ్ళ కూతురు కొండాపూర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లోని రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. రికార్డ్ రూమ్ కి చెందిన 4 గ్రిల్స్ తో పాటు 2 తలుపులు తొలగించి దుండగులు లోనికి ప్రవేశించారు. మార్నింగ్ అరౌండ్ 8 o'clock నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. మా సీనియర్స్ నెంబర్ కాల్ చేశారు స్టేటింగ్ దట్ మా రికార్డ్ ఉంది సమ్ గ్రిల్స్ approximately 4 grills and 2 doors got broken. ఆ ఇంటిమేషన్ నాకు రాగానే ఇమీడియట్గా నేను ఆఫీస్కి రీచ్ అయ్యేసి ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశామండి. పోలీస్ క్రూ టీం వాళ్ళు కూడా వచ్చారు. దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ది థింగ్. దట్ ఈస్ థింగ్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందండి. డాక్యుమెంట్స్ పరంగా వాల్యూమ్స్ పరంగా అన్ని వెరిఫై చేస్తున్నాము. దట్ ఈస్ వీఆర్ ఆన్ ద జాబ్ అండి. ఆ జాబ్లో ఉన్నాము. అన్ని డీటెయిల్గా వెరిఫై చేస్తాము. అలా ఏం చెప్పడానికి లేదండి. దట్ అది ఇక పోలీస్ వాళ్ళే చూడాలి. అంత సీసీ సర్విలెన్స్లో ఉంటుందండి. అంత సీసీ సర్విలెన్స్లో ఉంటుంది. అది వాహనాలను దొంగిలించిన అంతరాష్ట్ర దొంగల ముఠాను ప్రత్యేక జోనల్ క్రైమ్ టీం సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 12 కొత్త కార్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 3,50,00,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనాలను చోరీ చేస్తున్న అంతరాష్ట్ర ముఠా ఆట కట్టించారు సిసిఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ టీం పోలీసులు. ఈ ముఠాలోని ఈ 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసేందుకు వెతుకుతూ ఉండగా పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులు దొంగిలించిన వాహనాలను పక్కా ప్రణాళికను రూపొందించి వాటిని అవసరమైన వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్నారు. రికవరీ చేసిన వాహనాల్లో చాలా ఖరీదైనవి ఉన్నాయి. హైదరాబాద్ శివారు గండిపేట ఇబ్రహీం బాంగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2-వీలర్ పైకి దూసుకెళ్లింది టిప్పర్. బైక్ పై వెళ్తున్న 3గురిని టిప్పర్ లారీ ఢీకొనటంతో 2 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిలో తల్లి గర్భవతిగా ఉందని తేలింది. హాస్పిటల్కి తరలించిన స్థానికులు మిస్క్యారీ అయినట్లు సమాచారం ఇచ్చారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 3గురిని వేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.